ట్రాక్టర్ వస్తుంది. ఇంత రిస్క్ అయితే తీసుకోవడం అవసరం లేదు, ఇప్పుడు రావద్దు ఎప్పటికీ. చూడండి వస్తున్నాయి వాటరు. సో చూడండి ఎన్ని వాటర్ ఎండిపోయింది, దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి వాటర్ ఎప్పటికైతే. వెల్కమ్ టు మన బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన నవసార్లో భారీ వర్షాలు ఉన్నాయి, రైలు వచ్చే సూచనలు ఉన్నాయంట. రైల్ అంటే ఏంటిది అనుకోకండి, రైల్ అంటే ఇక్కడ మాకు వాటర్ అనేది ఎక్కువ వస్తాయి కదా, దాన్ని ఇక్కడ గుజరాత్లో రైల్ అని అంటాం. సో అర్థమైంది. సో వాటర్ అనేది ఇంట్లోకి వస్తాయి గాయస్, ఇంట్లోకి వస్తాయి. మళ్ళీ మన షాప్ ముందు చూసినాము, మన షాప్ లోపల కూడా వస్తాయి వాటర్. ఇప్పుడు ప్రస్తుతం మన నిలబడ్డ ఏరియా ఎక్కడంటే నవసారి సిటీ, గుజరాత్. ఇప్పుడు ఈ ఉన్న ఏరియాలో కూడా మొత్తం వాటర్ ఎండిపోతుంది. వాటర్ వచ్చేసి ఇప్పుడు 10 feet పైకి వాటర్ వస్తాయి. ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు అయితే వచ్చి చెప్పారు మీరంతా ఇక్కడి ఖాళీ చేయండి అని. సో ఇక్కడైతే ఇప్పుడు వాటర్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫుల్ వర్షం, ఇప్పుడు వర్షం అయితే ఈ వ్లాగ్ తీస్తే రాకూడదని మొత్తం వర్షం స్టార్ట్ అయిపోయింది. సో మార్నింగ్ నుంచి అయితే వర్షం లేదు, సో ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయింది. సో నిన్న మొన్న అయితే ఒక 10 days నుంచి భారీ వర్షాలు అసలు మాకు అనేది ఇట్లా టైం దొరికింది, ఇట్లా కూడా లేదు. సో 1 second కూడా ఇట్లా టైం ఇచ్చినట్టు లేదు, మొత్తం భారీ వర్షాలే. సో ఇప్పుడు మన నిలబడ్డ ఏరియాలో కూడా ఇప్పుడు మొత్తం వాటర్ అయితే రెండిపోతాయి. సో ఇప్పుడు వాటర్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈ వాటర్ వచ్చేసి పూనా నది నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతాయి వాటరు. సో ఆ నది నుంచి వెళ్ళి మొత్తం ఇండ్లలో అంటే వాటర్ అనేది ఫ్లో ఎక్కువ అయిపోతే వాళ్ళు వాటర్ అనేది వదిలేస్తారు, డ్యామ్లో వదిలేస్తారు. ఆ డ్యామ్ల వల్ల ఏమవుతుందంటే ఇంట్లోకి వస్తాయి వాటర్ అన్ని. ఇంట్లో కానీ ఇక్కడ ఉన్న ఏరియా మొత్తం కింద డౌన్ ఉన్న ఏరియాలో వస్తుంది. ఈ ఏరియా వచ్చేసి స్టేషన్, నవసారి స్టేషన్ అంటారు. ఈ రూట్ వెళ్ళి నవసారి స్టేషన్ రూట్ వెళ్ళేది ఇది. ఇప్పుడు వెళ్ళే రూట్ అయితే నవసారి స్టేషన్ ఇదంతా. ఇంకా చూడండి పైన రైల్వే పట్టాలు కూడా ఉన్నాయి, రైల్వే ట్రాక్లు అవన్నీ. సో ఇప్పుడైతే మీకు వాటర్ చూపిస్తా గైస్ ఎట్లున్నాయి, వాటర్ ఎక్కడ దాకా వచ్చినాయో. సో ఫస్ట్ మాకు వాటర్ వచ్చిన సూచన వస్తే ఫస్ట్ ఈడికే వస్తాం మేము. సో ఇక్కడ వాటర్ వచ్చినాయి అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు, ఇంకా వాటర్ అనేది స్టార్ట్ అయినాయి అంటే మేము ఆల్రెడీ మా షాప్, మన వీడియో చూసారు కదా షాప్ది. సో షాప్లో కూడా అది సామానం అంతా ప్యాక్ చేసి సెట్ చేస్తాం, పైకి పెట్టేస్తాం, అలా కూడా వాటర్ వస్తాయి. సో మనం ఉండే ఇంటి ఏరియాలో కూడా వాటర్ వస్తాయి, కానీ ఇంట్లోకి అయితే రావు అక్కడ వాటరు. సో మెట్ల స్టెప్స్ కాడికి వచ్చి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు వాటర్ అయితే చూడతా గాయస్. సో చూడండి, సో గాయస్ ఇప్పుడైతే వాటర్ అయితే వచ్చినాయి, మీరు చూడవచ్చు. సో ఇప్పుడు ఇది ఎంత వాటర్ వదిలిపెట్టిర్రు. సో చిన్నగా ఎక్కువ అవుతాయి వాటరు. సో చూడండి ఎన్ని వాటర్ ఈడ ఇప్పుడు ఇట్లుంది. ఇప్పుడు కొంచెం ఒక 3-4 hours అయితే సో రెండిపోతుంది. అది ఉంది చూసారా పైన ఇట్లా స్టెప్, అది మన పిల్లర్, ఆ పిల్లర్ మొత్తం ప్యాక్ అయిపోతుంది. ఆ పిల్లర్ పైకి వస్తే వాటర్ పైకి వెళ్ళి చూపిస్తుందా. సో అందరు ఇప్పుడు ఇది స్టైల్ వద్దుది పైన అది రైల్వే ట్రాక్ వద్దు, మనం అసలు రిక్స్. వాటర్ వచ్చినాయి గాయస్. సో ఇంతకుముందు అయితే వాటర్ చూడటానికి చాలా మంది అయితే వచ్చిర్రు. సో ఇప్పుడు పిల్లలు కూడా వచ్చారు ఈడ. హాయ్ బోల్. సో क्या बोल दूसरा बार बोल. मेरे चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए, शेयर कीजिए गाइस. సో గాయస్ పిల్లలు కూడా వచ్చారు. సో ఇప్పుడు అందరి ఇడికైతే వాటర్ చూడటానికి అయితే వచ్చారు. సో ఇప్పుడు ఇది రెండిపోతుంది గాయస్. కొంచెం ట్రాక్టర్ వస్తుంది, ఇలా వాటర్ ఉన్న కూడా ట్రాక్టర్ వస్తుంది. ఇంత రిస్క్ అయితే తీసుకోవడం అవసరం లేదు, ఇప్పుడు రావద్దు ఎప్పటికీ. చూడండి సో గైస్ చూడండి ఇప్పుడు వాటర్ అయితే ఎక్కువ అయిపోతున్నాయి, చిన్నగా ఎక్కువ అయిపోతున్నాయి, చాలా ఎక్కువ స్పీడ్గా వస్తున్నాయి వాటరు. సో చూడండి ఎన్ని వాటర్ ఎండిపోయింది. సో గైస్ ఇప్పుడైతే మీరు చూశారు కదా ఇవన్నీ వాటర్ వస్తున్నాయి. సో ఇదంతా స్లమ్ ఏరియా, ఈ సైడ్ అంతా స్లమ్ మొత్తం వాళ్ళే ఉంటారు, స్లమ్ ఏరియా ఇదంతా. సో ఈ సైడ్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి, ఆ బిల్డింగ్స్ మొత్తం 3rd floor వరకు వాటర్ వస్తాయి ఈ సైడ్ అంతా. ఇప్పుడు మనం బండి నడుపుతున్నాం కదా, కొంచెం అయితే బండి కూడా ఏది రాదు, అక్కడనే స్టాప్ చెప్తారు రోడ్డు ముందు చూపెడతా. సో ముందు అక్కడనే మనకి స్టాప్ అయిపోతుంది రోడ్డు. సో ఇప్పుడు వీళ్ళందరూ అయితే వాటర్ చూడటానికి వెళ్తారు, వాటర్ ఇక్కడ ఎట్లా వచ్చినాయి ఏందని. చూడండి ఉరుకుతురు అంతా, రన్ చేస్తారు అన్ని, అక్కడికి వెళ్తే అందరూ వాటర్ చూడటానికి అయితే వెళ్తారు అంత అక్కడికే. చూడండి గైస్ వాటర్ ఎట్లా వచ్చినాయి మొత్తం. సో ఎంత ఇప్పుడు చిన్న పైకి మొత్తం రోడ్డు పైకి వస్తాయి వాటర్. సో వాటర్ అయితే రోడ్డు పైకి వచ్చి మొత్తం రోడ్ అయితే ప్యాక్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు స్లమ్ ఏరియా చూపెడతా కదా. సో ఇది వచ్చేసి స్లమ్ ఏరియా, మొత్తం స్లమ్ ఏరియా ఇదంతా వాళ్ళ స్లమ్లో ఉంటారు. సో ఈ ఉన్నాయి ఫ్లోర్స్ అయితే ఇక్కడ ఇంకెక్కువ వస్తాయి వాటర్, డౌన్ ఉంది కాబట్టి ఈ 3rd floor దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి వాటర్. ఎప్పటికైతే 2nd floorకి వస్తాయి. ఈసారి వాటర్ ఎక్కువ వదిలిపెడుతున్నది తెలిసింది. సో ఇప్పుడు 3rd floor కూడా రావచ్చు.
ఇదంతా గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లులు ఇవన్నీ, దీన్ని ఆవాస్ అంటారు. మా నర్సరీలో దీన్ని ఆవాస్ అని పేరు అంటారు. సో చూడండి గైస్ వీళ్ళంతా ఎక్కుతున్నారు ఇక్కడ. సో ఈ రోడ్డు చక్కగా వెళ్తేనే మన షాపు, చక్కగా వెళ్ళి ఎదురుగా బిల్డింగ్ అని పడుతుందా, సో ఆ బిల్డింగ్ ముందే మన షాపు. సో మన షాప్లో కూడా ఏరియా గైస్ ఇదంతా. ఇటు సైడ్ కూడా చూపించు బర్రెలు. చూడండి గైస్ అంతా ఆవులు అన్నీ చూడండి. ఇదంతా రెండిపోతుంది గైస్, ఇదంతా రెండిపోతుంది వాటర్తో. పాపం వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియదు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఎక్కడ చుట్టాలు ఉన్నా ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇప్పుడు వీళ్ళంతా. సో గైస్ ఇక్కడైతే ఇప్పుడు మీకు కనబడుతుంది కదా గైస్, ఇది రివర్. సో ఇదైతే మొత్తం రెండిపోతుంది గైస్. ఇది కూడా ఈ చిన్నపాటి చెరువు అంటారు, చెరువు ఇది. సో వాటర్ చూడండి గైస్ మొత్తం. సో ఇదైతే ఇప్పుడు మనం వెళ్ళే రోడ్ కూడా కొంచెం అయితే బ్లాక్ అయిపోతుంది ఒక 2-3 అవర్స్ తర్వాతకి. సో ఈ వాటర్ అనేది రోడ్డు మీదకి వచ్చేస్తాయి. ఈ వాటర్ కూడా పక్కన చూసిన సొసైటీ, ఆ సొసైటీలో మనం ఉండేది అదే ఏరియా, అదే ఏరియాలో ఉంటాం మనం. సో ఇదైతే మొత్తం నిండిపోతుంది. ఇది కూడా అక్కడ మన ఆ నది అక్కడ వాటర్ ఉన్నది చూసినావా, ఆ వాటర్ ఇటు సైడ్ వస్తాయి మొత్తం. ఇటు సైడ్ వచ్చి ఇదంతా నిండిపోతుంది. ఇది కూడా నిండిపోతుంది తొందరగా. ఇప్పుడు మనం వెళ్ళేది ఎక్కడికంటే, సో వెళ్ళినాక మీకు చెప్తాం గైస్ ఎక్కడికి వచ్చినామో ఏందో. సో చూడండి ముందు. సో వీళ్ళందరూ చూడండి గైస్, వీళ్ళంతా అయితే వాటర్ కోసమే చూస్తున్నారు. అంత వాటర్ చూడడానికి అయితే వచ్చారు అంతా. సో చూడండి వీళ్ళంతా నిలబడ్డారు ఇక అంతా. చూడండి అంతా వాటర్ చూడడానికి వచ్చారు. సో ఇటు సైడ్ కూడా ఇల్లులు ఉన్నాయి గైస్. సో వీళ్ళ ఇంట్లో కూడా వాటర్ వస్తాయి. పాపం వీళ్ళంతా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ బిల్డింగ్ పైకి వస్తాయి. ఈ బిల్డింగ్ వాళ్ళు కూడా పసుపు దాకా వస్తాయి. సో వీళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. సో చూడండి మీకు ఎట్లా పెడతాం ముందు. సో వీడియో అయితే చూడండి అట్లనే. సో గాయస్ ఫైనల్గా అయితే బ్రిడ్జ్ పైకి అయితే వచ్చినాం. చూడండి గాయస్ వాటర్ అయితే ఎంత స్పీడ్లో ఉన్నాయో, ఎన్ని రెండినాయో. సో వాటర్ అయితే చాలా వాటర్ అయితే వచ్చినాయి గాయస్. సో ఈ వాటర్ చూడొచ్చు మీరు. సో చాలా వాటర్ ఉన్నాయి గాయస్, చూడండి ఎంత స్పీడ్కి వెళ్తున్నాయి వాటరు. సో ఇదైతే మనం చాలా ఎత్తులో ఉన్నాం, వాటర్ చాలా పైకి వచ్చేసినాయి. సో చూడండి ఇటు సైడ్ కూడా చూడండి గాయస్, ఇటు సైడ్ మొత్తం వాటరు. సో అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు, మనం నిలబడైతే మాట్లాడలేకపోతున్నాం. సో వాళ్ళు మనని వద్దంటున్నారు. సో ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా నిలబడ్డారు గాయస్. సో చూడొచ్చు. సో మొత్తం ఆడ చూడండి. సో గైస్ ఇప్పుడైతే చూడొచ్చు వాటర్ అయితే ఎంత స్పీడ్గా వస్తున్నాయో. సో వాటర్ వచ్చేసి పూనా నది నుంచి అయితే వస్తాయి గైస్, దీన్ని పూనా నది అంటారు. సో ఇప్పుడు వాటర్ కూడా చూడొచ్చు, అక్కడ మనకైతే 20 ఫీట్స్ పైకి అయితే వెళ్ళినాయి. సో మనకి 23-24కి వస్తాయి గైస్. ఇప్పుడు మనకైతే మన షాప్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువ గైస్. సో అలాగే 26 పైకి వెళ్తే గైస్ మన ఇంటి దగ్గరికి కూడా వస్తాయి గైస్. మన ఇంటి స్టెప్స్ దగ్గరికి కూడా వచ్చి, ఇంట్లో లోపలికి అయితే రావు, ఇంటి దగ్గర కూడా వచ్చి వెళ్ళిపోతాయి గైస్. సో వాటర్ అయితే చాలా స్పీడ్లో ఉన్నాయి. సో గైస్ ఇప్పుడైతే పోలీస్ వాళ్ళు అయితే వచ్చారు. సో వచ్చి వాళ్ళైతే మేనేజ్మెంట్ అయితే ఇచ్చారు. వచ్చి సో ఇక్కడి నుంచి అందరూ ఖాళీ చేసి వెళ్ళండి అని అయితే మేనేజ్మెంట్ ఇచ్చారు. సో వాటర్ అనేది ఎక్కువ వస్తున్నాయి, వాటర్ది స్పీడ్ అనేది ఎక్కువ ఉంది. సో ఇక్కడి నుంచి వెళ్ళాలి మీరు అందరూ అయితే అన్నారు. సో ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళైతే ఇచ్చారు కాబట్టి సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం అన్నీ ఈ స్టూడియోలో చిన్నపాటి సామాను ఉంది, ఇంకో సిస్టమ్ ఉంది, ఇవన్నీ పైన పెడతాం. ఎందుకంటే వాటర్ వస్తాయి కదా, వాటర్ కూడా మన స్టూడియోలో ఎక్కువైతే రావు. 1 ఫీట్ 2 ఫీట్స్ వరకు అయితే వస్తాయి. సో అంతా మనం హైట్లో కొంచెం హైట్ పెట్టేసి ఒక 5-6 ఫీట్స్ పెట్టి అయితే సెట్ అయిపోతుంది మనకి. సో మనతో అజయ్ అయితే లేడు, అజయ్ ఇప్పుడు జాబ్ వెళ్ళిండు. సో అజయ్ కూడా ఇబ్బంది అవుతుంది నైట్ వస్తానికి, ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువైతే వచ్చే ఛాన్సెస్ ఉండదు. రోడ్ అంతా అన్ని సైడ్లో మొత్తం బ్లాక్ అయిపోతుంది రోడ్ కూడా. సో ఈ వీడియో అయితే మనమే తీస్తున్నాం గైస్. సో స్టూడియోలో ఉన్న సామాన్ అంతా ప్యాక్ చేసిన తర్వాత మీకు వీడియోలో కలుస్తాను. సో గైస్ ఇప్పుడైతే ఏం సెట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే. సో ఇక్కడైతే నేనైతే నా CPU కానీ సిస్టమ్ కానీ అన్నీ ఉన్నాయి, మానిటర్ కానీ. సో ఇవన్నీ ఎక్కడ పెట్టాలో సెట్, అసలు మైండ్ పని చేయట్లేదు, ఎక్కడ సెట్ చేయాలి ఏంది అని. మొత్తం షాపులు అంతా సమానమే, అంత ఫ్రేమ్స్ కానీ అయ్యే ఉన్నాయి. అవన్నీ ఎక్కడ పెట్టాలి ఏంది అని మొత్తం మైండే పని చేయట్లే. నేను ఒక్కనే ఉన్నా, మా అన్న ఇంకా రాలేదు. సో మా అన్న కూడా వస్తున్నాడు, నాతో నా ఫ్రెండ్ ఉన్నాడు జిగ్నేష్, అతనైతే వీడియో తీస్తుండు. సో ఇంకో వాళ్ళు కూడా వస్తున్నారు హెల్ప్ చేస్తానికి. సో అన్నీ సెట్ చేస్తాను కూడా. సో ఇప్పుడు నాతో ఎంతైతే అంత సెట్ చేస్తా, తర్వాతకి చూసుకుంటా పోండి. సో ఈ కెమెరా అయితే ఉంది, కెమెరా కూడా తీసుకెళ్ళాలి. సో కెమెరాస్ ఏంటంటే వర్షం వచ్చేప్పుడు సో బేస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కెమెరా లోపల ఫంగస్ అనేది వస్తుంది లెన్స్ లోపల. సో కెమెరాస్ కూడా వర్షాకాలంలో చాలా జాగ్రత్త పెట్టుకోండి, ఎవరున్నా మీ ఇంట్లో ఎవరికాడ కెమెరాస్ ఉన్నా కూడా. సో ఎందుకంటే వర్షాకాలంలో మన పైన కానీ ఎక్కడ పెడతారో పెట్టేసి ఆడ పెట్టకండి. సో ఒక మంచి ప్లేస్లో పెట్టండి. సో అప్పుడు ఫంగస్ అయితే రాదు. ఇంకొకటి కెమెరాకి హీట్ ఉండాలి, ఎక్కువ హీట్ ఉంటే మాత్రం ఫంగస్ అనేది రాదు అట్లా. సో
సో ఇప్పుడైతే వీటిని మన జిరాక్స్ మిషన్ని, ప్రింటింగ్ని, సో మానిటర్ని తీసి పక్కకు పెట్టేసి, సో నేనేమనుకుంటున్నా అంటే ఈ టేబుల్ తీసుకుపోయి డైరెక్ట్ వాటి మీద పెడితే కరెక్ట్ ఉంటుంది. ఆడ ఒక టేబుల్ ఉంది, సో ఉదర్బతానా, సో ఈ టేబుల్ మీద డైరెక్ట్ సెట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. వాటర్ కూడా రావు మనకి డైరెక్ట్ అట్లానే. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తా అంటే ఈ టేబుల్ తీసుకెళ్ళి ఓన్లీ ఈ 2 తీస్తా, మానిటర్ అండ్ ప్రింటింగ్ మిషన్ సైడ్కి పెట్టేసి, సో వీటిని డైరెక్ట్ తీసుకెళ్ళి దాని మీద పెట్టేస్తాను నేను. సో అది ఈజీగా అవుతుంది మనకి. సో ఈ ఫోటో ఫ్రేమ్స్ ఇవి ఇచ్చిన ఆల్బమ్స్ గట్ట ఇవి అయితే అట్లనే ఉంచుతా. సో మనకేం డిస్టర్బ్ అయ్యేలా కావట్లేదు, కరెక్ట్ ఇక్కడ దాకా అయితే వాటర్ రావు, వస్తే ఇక్కడ దాకా వస్తాయి వాటర్ అంతే, మిగతా ఎక్కువ రావు. సో అక్కడ ఈ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి చూసినావా, ఇవి కొంచెం పైకి పెట్టేస్తా. ఇవి కొంచెం పైకి అన్నేస్తే ఎక్కడన్నా పైకి సెట్ చేస్తే ఏం కాదు. సో మళ్ళీ ఈ సైడ్ అయితే ఓకే, ఇదే లైట్లు అయితే ఇట్నే ఉంచుతా. సో వాటర్ మన స్టూడియో లైట్లకి ఏం ఇబ్బంది కాదు. సో ఇక్కడ దాకా వాటర్ వస్తాయి కాబట్టి మనకైతే ఏమి ఇబ్బంది కాదు. సో వీటి మీద పెట్టేస్తే అయిపోతుంది. ఇవి అంటే ఇంకా మన ఏం కాదు, వాటర్ ఇవన్నీ మళ్ళీ సెట్ చేసేదే కదా, ఎలాగో రిపేరింగ్ చేసేటివే. సో వీటికి మనకి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో ఫస్ట్ దాని మీద తీస్తాం. సో బ్లాగ్ అయితే మీరు చూడండి అట్లానే. हिंदी में बोलो। हम आए हैं उदय के स्टूडियो में सब काम कराने के लिए। वो कर रहा था, अभी थोड़ा बहुत बाकी है, वो हो जाएगा। पानी आ रहा है अभी, इसलिए सब सेटिंग कर रहा है। पानी कैसे, कितना लोड, मतलब क्या आ रहा है? अभी 25 पे पहुंचा है, नहीं 23 पे पहुंचा है। हाँ। 25 पे जाएगा तो खतरा रहेगा, ऐसे तो नहीं आएगा पानी। बस సో గైస్ ఫైనల్లీ నేనైతే అంతా సర్దేశాను చూడండి. సో ఇప్పుడు మన సిస్టమ్ కానీ అన్నీ అయితే మన టేబుల్ మీద అయితే పెట్టేసిన, మన కౌంటర్ కూడా చూడవచ్చు మీరు. సో కౌంటర్ కూడా పైకి పెట్టేసిన, సో అక్కడైతే ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆడ మన కౌంటర్ ఉండదు గైస్, కౌంటర్ అయితే లేదు. సో అక్కడైతే అన్ని తీసేసిన, చైర్ ఒకటే ఉంది, చైర్ కూడా సైడ్కి పెట్టేస్తా తర్వాతకి. సో అలాగే మేము ఇంటికి వెళ్ళే దారిలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది గైస్, బ్రిడ్జ్ కిందకి ఇదైతే డ్రైనేజ్ వాటర్ ఉంటుంది. సో డ్రైనేజ్ వాటర్ పాపం అంత ఆవులు అయితే పడ్డాయి గైస్ అలా. సో వేస్ట్ వాటర్ అవన్నీ చూడ పాపం వాళ్ళ ఆవులు అయితే బాగా బయటికి వెళ్తానికి అయితే ట్రై చేస్తున్నాయి, బయటికి వస్తానికి, బట్ కానీ రాలేకపోతున్నాయి. సో చూడొచ్చు గైస్, వాటర్ అయితే ఆడ వాటర్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో పాపం అడంతా చెత్త ఉంది గైస్, సో అందుకనే బయటికి రాలేకపోతుంది. సో ఈ మొత్తం ఆడ ఇబ్బంది అవుతున్నాయి పాపం. అట్లా 3 ఆవులు అయితే పడ్డాయి గైస్. సో అప్పటికే అతను ఒక ఆయన వచ్చి ఆడ మనకి దారం అయితే వేసిండు. సో అటు ఒక ఆవు కనబడుతుంది గైస్, చాలా పాపం అయితే మొత్తానికి కిందికి వెళ్ళిపోయింది, తలకాయ పైన ఉంది. సో మొత్తం చూడండి గైస్ ఇట్లా పాపంకి ఇదైతే వెయిట్ కూడా రాలేకపోయింది అట్లా. సో గైస్ అప్పటికే నేనైతే ఇంటికి అయితే వచ్చిన. సో ఇంటికి వచ్చా గైస్, మా ఇంటి వెనకాల మొత్తం గ్రౌండ్ ఉంటుంది గైస్, ఆ గ్రౌండ్లో అయితే మొత్తం వాటర్ అయితే రెండిపోయినాయి. సో మీరైతే చూడొచ్చు వెనక మొత్తం సొసైటీలు ఉన్నాయి. సో ఆడ మేము ఆడే గ్రౌండ్ గైస్ అదైతే. సో అక్కడైతే గ్రౌండ్ చాలా పెద్దది గైస్, మీకు వీడియోలో చిన్నగా కనబడవచ్చు, ఆ వీడియోలో చిన్నగా ఉండొచ్చు. సో గ్రౌండ్ అయితే చాలా పెద్దది, అల్లైతే వాటర్ చాలా ఫామ్ అయిపోయినాయి, చాలా వాటర్ అయితే వచ్చేసినాయి ఆల్రెడీ. ఇక్కడ చూడొచ్చు, నేనైతే చిన్న పిల్లలు కూడా ఆడ ఆడుతున్నారు. సో అయితే ఇంకైతే ఇంట్లోకి అయితే రాలేదు, చిన్నగా ఈ రోడ్డు పైకి వచ్చి ఇంట్లోకి అయితే వస్తాయి గైస్. ఇంకైతే టైం పడుతుంది వాటర్ వస్తానికి, ఇప్పటి వరకు అయితే. సో గైస్ ఇప్పుడు నేనైతే మన షాప్ నుంచి అయితే ఇంటికి వచ్చినాక వాటర్ అయితే ఎక్కువ వస్తున్నాయి. సో మన తాత వాళ్ళ ఇంటి వెనక కూడా మా తాత వాళ్ళ ఇంటి వెనక కూడా వాటర్ వచ్చినాయి. సో వాటర్ ఎక్కువ వస్తున్నాయా తక్కువ వస్తున్నాయి ఏందని మా తాతకు తెలుసు. సో అప్పంచెల్లి చూస్తున్నారు వాటర్ని. సో 2 మాటలు మా తాతతోని మాట్లాడి చూస్తా, అడిగి చెప్తా మీకు. చెప్పు. అయితే ఇక్కడ నీళ్ళు ఒక మామూలుగా ఉన్నాయి నీళ్ళు. అప్పుడప్పుడు బాగా వానలు ఉండి బాగా రైలు వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అక్కడ డ్యామ్ కట్టినమాట, అక్కడ డ్యామ్ కట్టిన అందువల్ల ఇప్పుడు నీళ్ళు తక్కువ వస్తున్నాయి. అందులో ఇక్కడంతా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అమాస పుణ్యానికే ఈ నీళ్ళు ఆ నీళ్ళు పోటీగా అనుకో రైలు వస్తాయన్నమాట. ఇప్పుడు అంతా రైలు అంతా రాదు, కానీ కొద్దిగా నీళ్ళు అందరూ వస్తున్నాయి. దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్. అదే నీళ్ళు అనేది పోసెట్టుంది, నీళ్ళు ఎక్కువ అవుతున్నాయా తక్కువ అవుతున్నాయా? ఇప్పుడు చిన్న ఎక్కుతున్నాయి బాగా, అంటే నీళ్ళు చిన్నగా నీళ్ళు అనేది ఎక్కువ అవుతున్నాయి, నీళ్ళు అనేది ఎక్కువ అవుతున్నాయి చిన్నగా. పొద్దుదాకా ఏం లేదు, ఇప్పుడు చిన్న ఎక్కుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం చెప్పగలుగుతున్నావు? ఇక్కడ గుజరాత్ లో మన తెలుగు వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు మన నవసరంలో జాగ్రత్త ఉండాలి, మంచిగా జాగ్రత్త ఉండి పైలంగా ఉండి. నైట్ ఎప్పుడొస్తే నీళ్ళు చెప్పలేము, దాని గురించి. నైట్ మరి నీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయా నైట్ బాగా? అంటే అదురుకోవద్దు, లేవు రావు. నేను చెప్తుంటే గ్యారంటీ చెప్తాను, రావు. సో థ్యాంక్ యూ సో మచ్. మా తాత ముంచెలైతే మేమైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు అంతా అదురుకోవడం లేదు, అంటే టెన్షన్ పడడం లేదు. ఇప్పుడు మా ఇక్కడ నీళ్ళు అయితే చిన్న ఎక్కుతున్నాయి, కానీ ఇంతవరకు ఇంకా పూరా నది నిండలే ఇంకా.
నిండితే వచ్చే అవకాశాలు ఎక్కువ ఇంట్లోకి. అవకాశాలు ఎట్టుంటాయి అంటే అక్కడ అవసరం ఉండాలి, ఇక్కడ పుణ్యం ఉండాలి, ఆ నీళ్ళు తన్నుకునే అప్పుడు మన ఒక రైలు అని వస్తుంది, లేకపోతే అంతవరకు రాదు రైలు. ఓకే ఓకే, ఇప్పుడు మా తాత చెప్పింది అయితే విన్నారు కదా. సో ఇది వీడియో. సో ఒకవేళ నీళ్ళు వస్తే మీకు ఆ వీడియో కూడా పెడతా. సో ఈ వీడియో ఎక్కడైతే అయితే ఎండ్ చేస్తున్నా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అందరిని చూడమని వీడియో లైక్ చేయండి, అందరూ చూడండి, లైక్ చేయండి. మా గణేష్ గారు బాగా చూస్తుండు, మిసాలు పెద్దగా పెట్టుకుంటాడు.